ఇట్స్ అ గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఏజెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని తను ఒక ప్రాపర్టీ పల్స్ అనే పత్రికను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దాని మీద సపోర్ట్ సిస్టమ్, అంటే ఒక నెట్వర్కింగ్, తర్వాత ఒకరికొరు మనం కలిసి చేసుకుందామనే ఆలోచన ఇట్స్ అ రియల్లీ గుడ్ థింగ్ అనమాట. ఇది ఒక తనకే కాదు, ముందు అందరికి కూడా ఒక పనికొచ్చే విధంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2 రకాలుగా చెప్పాలి ఇక్కడ. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఈ ప్రాపర్టీ పల్స్ అనేది మ్యాగజైన్ది, దాని మంచి చెడు, దాన్ని మీరు ఎందుకు మీ సపోర్ట్ కావాలి అనేది. సో మనకి హైదరాబాద్ నిర్మాణ రంగం గురించి కూడా చూస్తుంటారు. అంటే దాంట్లో మీరు అనుకోవచ్చు సరే నిర్మాణ రంగం ఎటుపోతే మనకి ఏంటి అనేది, బట్ ఎండ్ ఆఫ్ ది డే నో ఇట్స్ లైక్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది స్టేట్ గ్రోత్కి పనికొస్తే దాంట్లో మనం కామన్ మ్యాన్గా కూడా సమ్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. సో అది చేసినప్పుడు అది ఎదిగినా కూడా స్టిల్ నాకేంటి అనేది మళ్ళీ ఇంకొకటి వస్తుంది అనమాట. అది ఏది వచ్చినా కూడా బాధ్యత మన బిజినెస్, మీది కూడా బిజినెస్ పెరగాల, తనది బిజినెస్ చేయాలా, రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరగాల, దాంతో పాటుగా తెలంగాణ కూడా ఎదగాల. సో ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని ఎట్లా అనుసంధానం చేసుకోవాలని అన్నప్పుడు ఈ ప్రాపర్టీ పల్స్ అనే దాని మీద చెప్పినప్పుడు వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్. అంటే అందరికి కూడా తెలిస్తేనే, ఒక మనిషి కష్టం తెలిస్తేనే, తన నిజాయితీ నిబద్ధత తెలిస్తేనే ఇది మేము ఎందుకు సపోర్ట్ చేయొచ్చు అనే ఆలోచన మీకు వస్తుంది. అయితే జాన్సన్ గురించి పర్టికులర్గా చెప్పాలని అంటే నిర్మాణ రంగం గురించి తనకు తెలిసినంతగా ఎవరికి కూడా, ఏ పాత్రికేయుని కూడా నాకు తెలిసినంత వరకు అయితే అంత డెప్త్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా లేరు. సో దాంతో కూడా ఇంకొకటి కూడా ఎలా ఉండాలంటే నిజాయితీతో ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పే గొప్పతనం కూడా ఉండాలి, అది కూడా ఉండాలన్నమాట. సో ఆ రకంగా చూసినప్పుడు మేము టైం టు టైం, దాదాపుగా నేను ఇక్కడ హైదరాబాద్లో 15 ఏళ్ళ నుంచి ఉన్నాను. తను కూడా అంతకుముందు నుంచి కూడా ఈనాడు నుంచి తన క్యారియర్ స్టార్ట్ చేసుకొని స్థిరాస్తి అనేది మీరు అందరు ఇప్పుడు చూస్తుంటారు. ఈ స్థిరాస్తి అనేది హీఈస్ ద ఇనిషియేటివ్ అనమాట. ఆ రోజులలో దాని కొత్త రకంగా దాని ప్రజల్లోకి ఎట్లా పోవాలనే దాని మీద తను చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది ముందుకెళ్తుంది. అయితే అదే కంటిన్యూషన్ లోపల రకరకాలుగా తను టైం టు టైం రెడ్ న్యూస్ అని పెట్టున్నాడు. తర్వాత ఏది కూడా ఒక టైం వచ్చేదాకా కూడా మనిషిలో ఉన్న గొప్పతనం, అంటే తనకున్న ఆరాటం అనేది రిఫ్లెక్షన్ రావాలంటే ఒక పర్టికులర్ టైం వస్తుంది. మేబీ సమ్ టైమ్స్ నాకు కూడా ఒక టైం వచ్చిందని చెప్పుకోవడానికి అన్నట్టు దిస్ ప్రాపర్టీ పర్ల్స్ ఇస్ ద టైమ్ ఫర్ హిమ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అనమాట. అయితే ఇదిని కూడా మేము మొదటి నుంచి కూడా నాలాంటి వాళ్ళైనా, ఇంద్రసేన్ లాంటి వాళ్ళైనా ఎందుకు మేము సపోర్ట్ చేస్తామనంటే, ఇది మనకు అన్ని పేపర్లలో మీరు చూస్తుంటారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనుకుందాము, తర్వాత ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాని కూడా మేమే కొంచెం అప్పుడు హెల్ప్ చేసేది అనమాట, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. సో దానికి ఏం చేసినా కూడా అది లిమిటేషన్ అవుతుంది అందరికి చేరాలని. అంటే ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఒక 2-3 రోజులకు ఒక పర్టికులర్ పేపర్లో వస్తుంది. బట్ అక్కడ ఏమవుతుంది, ఆ రోజు మీరు కూడా పేపర్లో చదువుతుంటారు, సర్క్యులేట్ చేస్తుంటారు, మీరు చూస్తుంటారు కూడా, ఎవరి దృష్టికి ఎంత వస్తుందో మనకు తెలియదు. బట్ ఈ ప్రాపర్టీ పల్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మనం ఈ కాపీ మనకి 15 రోజులకు ఒకటి వచ్చింది అనుకోండి, నాకు తెలిసినంత వరకు మేమైతే నాకు ఇంటికి వస్తుంది కదా, ఇది ఒక రిఫరెన్స్ దాని కింద నేను పెడుతున్నా. అంటే అంత ఇన్ఫర్మేషన్ దీంట్లో వస్తుంది అనమాట. ఎలా ఉంటుందని అంటే తనకున్న ఆలోచనలతోటి అందరితోటి అనుభవాలను కూడా కొన్ని తీసుకొని నిర్మాణ రంగం లోపల ఏ ఏరియా ఎట్లా ఎదుగుతుంది, తర్వాత ఒక కామన్ మ్యాన్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడ చేస్తే బాగుంటుంది, తర్వాత దాంట్లో మీ అందరికి కూడా ఏంటంటే మనం సిటీ అంతా తిరిగి ఒక ఇల్లు కొనాలన్నా కూడా ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా అవగాహన రావాలంటే తిరిగే టైం ఉండదు, ఓపిక ఉండదు. కానీ దాన్ని ఏం చేస్తాడనంటే ఏ ఏరియాలో రేట్లు ఎట్లున్నాయి, ఆ తర్వాత ఏ ఏరియాలో కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏ ఏరియాలో కొంటే మంచిది, తర్వాత దానికి ఏంటంటే ఏరియాలో ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుంది, ఏ ఏరియాలో ఉద్యోగ అవకాశాలు ఇంకా ఎదగబోతున్నాయి, ఇవన్నీ దాంతో పాటుగా బిల్డర్స్కి కూడా పనికొచ్చే విధంగా ఒక ఇన్ఫర్మేషన్ గైడ్ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి తీసుకునే పాలసీలు ఏంటి, ఏ ఏరియా లోపల వాళ్ళు ఏది చేయబోతున్నారు, దాంతో ఒక బిల్డర్ కూడా ఆలోచించారు నేను ఈ ప్లేస్ లోపల ఒక ప్రాజెక్ట్ చేస్తే నాకేం లాభం అవుతుందని ఒక అవగాహన తనకు వచ్చే విధంగా ఉండడం. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమైతుందంటే ఒక పర్టికులర్ ఒక పేపర్, ఒక మ్యాగజైన్ ఒకటి తీసుకొచ్చి పబ్లిక్ లోపల వచ్చినప్పుడు దాంతో ఇన్ఫర్మేషన్ ఎంత బాగా పనికొస్తుంది అనే దాని మీద ఇప్పుడు మీ అందరిది, ఎందుకంటే ఈ పర్టికులర్ పేపర్ వచ్చేసరికి ఎన్ని పేపర్లు కానీ చూసినా కూడా ఈ ఒక ప్రాపర్టీ పల్స్ అని ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మేము రియాలిటీ రంగంలో ఉన్న వాళ్ళని చెప్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే దీన్ని ఎందుకు ఇక్కడ పర్టికులర్గా మీకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒక వ్యవస్థ ఎదగాలని అంటే సపోర్ట్ సిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తను మనిషి ఎప్పుడు కూడా మా కళ్ళ ముందు పెరిగిందే, ఏదో డబ్బులతోటి ఉన్నవాడు కాదు, కష్టంతో
ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చినాడు. ఎప్పుడు కూడా ఒక మనిషికి ఉండే ఆలోచనే తను ఎదిగిస్తుంది అనమాట. ఈ ప్రాపర్టీ పల్స్ అనేది ఒక మంచి ఆలోచన. అంటే ఇక్కడ దాన్ని ఏం చేయాలంటే తనకు ఆలోచన తన తెలివిని ఒక పేపర్ రూపకంగా పెట్టండి కాబట్టి సపోర్ట్ సిస్టమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అయితే దీనికి మీ అందరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు రీచ్ ఎక్కువ ఉంటుంది. మీరందరూ కూడా ఈ పర్టికులర్ పేపర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏ రకంగా అంటే మీరు ఏంటంటే దాంట్లో మీకు సర్క్యులేషన్ లోపల రీచ్ అవుతుంది కావచ్చు, కానీ మీకు ఇంటరాక్షన్ కూడా కొంతమందితో చేసే విధంగా కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అనమాట. ఒక ప్రాపర్టీ పల్స్ అనేది మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోకూడదు, ఇది చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి అనేది. అయితే దీంట్లో ఒక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేదే కాకుండా ఓవరాల్గా కూడా మనకి ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేబీనో ఇప్పుడు ఈ రోజు వరకు హైదరాబాద్ అయినా కూడా ముందు పోతుంటే తను ఇంకా ఎదగాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయ్యి దానికి అట్లా పాస్ ఆన్ చేసినప్పుడు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏమవుతుందంటే ఈ పర్టికులర్ పేపర్ లోపల వచ్చే విషయాలు గవర్నమెంట్ దృష్టికి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు తను పోయి ఒక సీఎం గారికో లేకపోతే ఒక మినిస్టర్ గారికో చెప్పడానికి కూడా ఉంటుంది. ఒక పేపర్ ఎప్పుడు కూడా మనం అంటాం ఇది ఒక పెన్ అని అంటే ఆయుధం అంటే నార్మల్గా దానికి ఉన్నంత పవర్ దేనికి ఉండదు. సో అటువంటిప్పుడు ఈ పేపర్ లాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కొన్నిట్లో ఎట్లుంటే కొన్ని మా మధ్యలో హైడ్రా గురించి విన్నారు. హైడ్రాలో కూడా మంచి ఉంది చెడు ఉంది. సో దాని గురించి నిజాయితీతోటి నిర్భయంగా చెప్పేది కూడా కావాలా. దాంట్లో కొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ లీడర్గా మేము ఉంటాం, మాకు కొన్ని సజెషన్స్ ఉంటాయి, అవి చెప్తే ఒక మీడియా వ్యాప్తంగా ఇట్లా పోతాయి. కాబట్టి ఇటువంటి దాంట్లో ఏంటంటే చెప్పేది కూడా ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది గవర్నమెంట్లో కూడా ఆలోచనలు వస్తాయి. దాన్ని ఇంకొకటి ఉంటుంది మనకి. ఇవన్నీ కొంచెం డీటెయిల్గా ఎందుకు చెప్తున్నట్టే ప్రతి ఒక్కరు కూడా ఒక కామన్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ మేక్ ద థింగ్స్ టు హ్యాపెన్. మీ అందరి సపోర్ట్ లేకపోతే ఇది ఎందుకంటే నాకు అవసరమా అని మీరు అనుకుంటే ఏం చేయలే, కానీ దీంట్లో ఒక మంచి ఉంటుందేమో దీన్ని ఏ రకంగా సపోర్ట్ చేద్దామని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం, ఎందుకంటే దాంట్లో ఉండే ఆ ఆర్టికల్స్ వచ్చే విధానం కానీ తర్వాత హైదరాబాద్ నిర్మాణ రంగం లోపల కొత్త రకంగా ఇంకా ఎలా ఎదగాలనే దాని మీద కూడా కొంత ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని తను రాసే ఆర్టికల్స్ కానీ తర్వాత మళ్ళీ ఒక పర్టికులర్ ఏరియాలో కూడా నియంత్రణ ఎలా ఉండాలి, దీంతో ఏం చేస్తే బాగుంటుందని గవర్నమెంట్కి ఇచ్చే ఒక మార్గనిర్దేశకత్వం కానీ ఇవన్నీ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి ఏమవుతుందంటే మీ అందరికి కూడా ప్రతి ఒక్క మీ పేపర్ సర్క్యులేషన్లలో మీ అందరికీ 1000 మందికి రీచ్ అవుతుంటారు కాబట్టి ఇంకొంచెం ఫోకస్ చేసి తనకి హెల్ప్ చేసే విధంగా కొంచెం ఏదైనా ఉంటే మీ ఆలోచనలు కూడా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి. సో మా వైపు నుంచి కూడా మేము ఎప్పుడు కూడా నిర్మాణ రంగానికే కాకుండా పర్టికులర్గా మేమైతే నిర్మాణ రంగం ఎప్పుడు కూడా నేను బిల్డర్ని నా కోసం పనికొస్తుందని ఎప్పుడు చేయాలా. హైదరాబాద్ ఎప్పుడు బాగుంటే కామన్ మ్యాన్కి ఇప్పుడు మీరు అందరూ చూస్తుంటారు గడిచిన 15 సంవత్సరాలలో నిర్మాణ రంగం బాగున్నప్పుడు క్యాష్ ఫ్లోలు బాగుండి అందరూ కూడా కంఫర్ట్గా ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది. బట్ అది కొద్దిగా అటు ఇటు అయినప్పుడు దాన్ని ఎట్లా మనం నిలబెట్టుకోవాలా, నిర్మాణ రంగంతో ఒక బిల్డర్ బాగుపడతాడని ఆలోచించకండి. నిర్మాణ రంగం బాగుంటే ఒక కామన్ మ్యాన్ అనేది ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఒక్కరి కళ సాకారం చేసేది ఉంటుంది. ఇంకోటి కూడా ఏమవుతుందంటే నిర్మాణ రంగంతో ఒక 1,00,000 మంది దాదాపుగా మన హైదరాబాద్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా అనేది పక్కకు పెట్టినా మనం ఓన్లీ హైదరాబాద్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా వచ్చే వాళ్ళు ఒక 25 లక్షల మంది ఉన్నారనమాట మన దగ్గర పనిచేస్తూ లేబర్ అంటే నార్మల్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇవన్నీ కూడా. దాంతోపాటుగా ఒక 250 యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి కానీ అవన్నిటి దగ్గర కోట్ల మంది దీని మీద జీవనోపాధి అనేది ఉన్నదనమాట. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒక మంచి పనికి అనేది ఉన్నది. ఈ పర్టికులర్ మ్యాగజైన్ చిన్నదే కావచ్చు కానీ ఈ వ్యవస్థ ఎంతమందికి పనికి వస్తుంది అనేది మీరు చూసుకోండి. మీ అందరి సపోర్ట్ ఉండాలి. తనకి వీవన్ స్టిల్ మచ్ మోర్ ఈజ్ నీడెడ్. మీ అందరు కూడా ఇంకా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.